నెగటివ్ యాటిట్యూడ్. మళ్ళీ చెప్తున్నా, మనకి ఎంత నెగటివ్ యాటిట్యూడ్ అంటే అంత నెగటివ్. ప్రతి దాంట్లో కేవలం నెగటివిటీ మాత్రమే చూస్తాం మనం. పాజిటివ్ అవతల వాళ్ళలో వాడిని చూడంగానే ఏంటి అమ్మాయి ఇట్టా ఉంది, ఫస్ట్ నెగటివ్ బ్రెయిన్ మీ బ్రెయిన్ మొత్తం చేస్తుంది. మన గురించి కూడా మనకి నెగటివ్ ఉంటాయి. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మిమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి, లేకపోతే నాకు కంట్రోల్లో ఉండరు, నాకు తెలుసు మిమ్మల్ని ఎట్ట గ్రిప్లో పెట్టుకోవాలో. దీంట్లో అసలు తల ఎండిపోయింది, అందరికీ తల పడిపోతుంది, నాకు తల ఎండిపోయింది ప్రేక్షకులతో మాట్లాడితే ఎట్టా చేయాలి అది. ఇంటికి వెళ్ళాక మీరు ఒక కాగితం తీసుకుని నాకు నచ్చే అంశాలు ఏంటి, మీలో మీకు, నాలో కాదు, మీలో మీకు అంటే నేనుంటే నాలో నాకు నచ్చే అంశాలు ఏంటి. ఫస్ట్ 10 నిమిషాలు మీకు ఏం నచ్చే అంశం ఉండదు. నేను బాగుండను, నేనేం గొప్ప, నేనేం గ్రేటా, ఎవరితో మాట్లాడలేను, స్టేజ్ ఎక్కలేను, నా గురించి ఏమున్నాయి అని వస్తూ ఉంటుంది. ఒక బండి బురద నీళ్ళలో వెళ్తే అది వెళ్ళిపోయిన తర్వాత కింద నుంచి బురద వచ్చి నీళ్ళల్లోంచి నీళ్ళన్నీ అలా ఉంటాయి కదా, ఓ 10 నిమిషాలు అయ్యేటప్పటికి బురద కిందకి వెళ్ళి మంచినీళ్ళు పైకి తేలినట్టు ఈ ఎక్సర్సైజ్లో కూడా ఒక 10 నిమిషాలు అయ్యేటప్పటికి మీకు స్లోగా మీ బుర్రలో వస్తుంది, ఓ నేను నవ్వితే బాగానే ఉంటా కదా, నేను ఎవరిని మోసం చేయలేదు కదా, నేను టైంకి వెళ్తాను కదా, నేను మంచిదాన్నే కదా, నేను అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను కదా అని మీ గురించి మీకు కనీసం 10 మంచి ఆలోచనలు వస్తాయి. సక్సెస్ అంటే అందరూ ఒలింపిక్ మెడల్స్ కొట్టక్కల, సక్సెస్ అంటే అందరికీ నంది అవార్డులు రాక్కల, సక్సెస్ అంటే అందరికీ కోట్లు సంపాదించక్కల, ఉన్నదాంతో తృప్తిపడి ఎవరైతే భర్త కళ్ళల్లోకి భార్య కర్తల్లోకి స్వచ్ఛంగా చూసి ఐ లవ్ యూ అని చెప్పగలుగుతాడు, వాడు అందరికంటే సక్సెస్ఫుల్ పర్సన్, అందరికంటే సక్సెస్ఫుల్ పర్సన్ కదా. మనంతా ఇప్పుడు ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో మీ నెగటివ్ యాటిట్యూడ్ తీసేయండి, మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. ఎస్ ఐ కెన్ డూ, రేపు మంచి రోజు, రేపు మంచి రోజు, రేపు రాదు కదా సార్ అంటాడు, రాకుండా ఎక్కడ పోతుంది, వస్తుంది కదా రేపు, రాకుండా ఎక్కడ ఉంటుంది, రేపంటే భవిష్యత్తు. సో ఇన్హేల్ పాజిటివిటీ. మీరు ధ్యానం చేశారు కదా, ఇందాక అమ్మాయి చేసింది కదా, పాజిటివ్ ఆయన మహా, ఎక్సేల్ నెగటివ్ నెగటివ్ ఆయన మహా. మనలో ఉన్న టాక్సిక్ అంతా బయట పంపించండి యోగా చేసేటప్పుడు. ఓన్లీ ఫ్రెష్నెస్ తీసుకోండి, అంతా మన మంచిగా జరుగుతుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఏఎస్ మూర్తి గారని, ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఐటీ కంపెనీలో రిటైర్ అయ్యారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఒకరోజు గోడకున్న డిజిటల్ వాచ్ 20 ఏళ్ల క్రితం ఈ సంఘటన దబ్బని కింద పడిపోయింది, మేకు సరిగా లేదో ఏమైనా తెలియదు, కింద పడిపోయింది. 3,000 రూపాయలు ఆ రోజుల్లోనే. వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఏంట్రా ఖరీదైన గడియారం పడేసావు అన్నారు. అనగానే ఇట్లా చూసి ఇట్స్ ఓకే నాన్న అన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, అయ్యో ముచ్చటపడి కొనుక్కున్నాం, ఇట్స్ ఓకే అని. వాడు కొడుకు వచ్చాడు, నాన్న ఎట్టా ఇంకోటి కొనాలని, ఇట్స్ ఓకే అన్నాడు. నేను అడిగాను ఇట్స్ ఓకే అంటే ఏంటి అన్న, చేయగలిగింది ఏం లేనప్పుడు ఇట్స్ ఓకే అనుకోవటం బెస్ట్ అన్నాడు. మనం చేయగలిగింది ఏం లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఏమన్నా చేయగలమా మనం? ఇప్పుడు పెళ్ళిందమ్మా, ఎన్నేళ్ళైంది అమ్మా? 10 సంవత్సరాలు. వెరీ గుడ్, గ్రేట్. 10 సంవత్సరాల క్రితం మీరు మీ శ్రీవారు ఒకళ్ళు ముచ్చటపడి పెళ్లి చేసుకున్నారు. అదే కదండి, అదే మరి పక్కనే ఉన్నారు, మరి దూరం ఎందుకు, దగ్గర జరుగు, ఇద్దరి మధ్య దూరం ఉండకూడదు, దగ్గర జరుగు నువ్వు అట్లా. శౌర్యలు శివపార్వతి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. అప్పుడు అబ్బా ఇంతకంటే రంబలేదు, ఇంతకంటే మన్మధుడు లేదు, చేసేసుకున్నారు. ఇప్పుడు పక్కింటి ఆవిడ చూసి ఎదురింటి వాడిని చూసి నిన్ను పొరపాటు చేసుకున్నా అంటే లాభం ఏముంది? అసలు అత్యుత్తమ నిర్ణయం అంటే ఏంటో నేను చెప్తా. ఆ క్షణంలో మనం ఆ పరిస్థితులంతా చూసి ఆ క్షణంలో మనం తీసుకున్న నిర్ణయం అత్యుత్తమ నిర్ణయం. తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకునేదాకా 100 సార్లు ఆలోచించండి, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించకూడదు. ఇంకంతే, నేను నిర్ణయం తీసుకున్నా, ఇది నాది, అంతే. అలా మనం ఆలోచించి ముందుకెళ్ళాలి.